కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం, రాజకీయం చేయం, అందరినీ ఒకే రకంగా చూస్తామని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. చూశారు అని చెప్పి సంక్షేమ పథకాల్లో కొంత కనిపిస్తోంది. సంక్షేమ పథకాలు ఎన్ని పథకాలు ఇచ్చినా కూడా ఆయన ఒరిజినల్ కష్టార్జితం మనకి ఇవ్వట్లేదు, ప్రభుత్వ సొమ్ము మన సొమ్మే మనకి ఇస్తున్నారు అనేటువంటిది ప్రజలు భావిస్తారని అందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి ఓవర్ కాన్ఫిడెన్స్గా ఫీల్ అయ్యారా, లేకపోతే డబ్బులు ఇచ్చేస్తే ఏ పార్టీ వాడైనా ఎంత పార్టీ వాడైనా కూడా మనకు పట్టం కట్టేస్తారని చెప్పేటువంటి అహంకార ధోరణిలో ఉన్నారా? ముందు వెనక అన్నది ఒకటి ఉంటుందండి. ముందు చేయవలసిన పని వెనక చేయవలసిన పని ముందు చేస్తే ఎట్లాగే ఉంటుంది. ఇప్పుడు ఒక పార్టీ 5 సంవత్సరాలు అధికారంలోకి రాలేదు, 5 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చింది. ఎవరి వల్ల వచ్చింది? వాళ్ళు తెలుగుదేశం ఏం సక్సెస్ చూడండి. ఎన్ఆర్ఐ వింగ్ క్షేత్ర స్థాయిలో బ్రహ్మాండం వర్క్ చేసింది. అండ్ సమాజం ఇందాక 1+1 ఈక్వేషన్ చెప్పింది. కాపు చౌదరి సామాజిక వర్గాలు ఏకతాటి మీదకి వచ్చిపోయింది. ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం పనిచేయలే, రాయలసీమ అంతా వాళ్ళు. ఎందుకంటే బికాస్ సప్రెషన్. రెడ్డి సామాజిక వర్గం నిజంగానే పనిచేయలేదా కేఎస్ ప్రసాద్ గారు? 200%. కానీ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలామంది రెడ్డి పేరుతో ఉండేటువంటి వైసీపీ హ్యాండిల్స్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా కూడా నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని చెప్పి వాళ్ళని వెనకేసుకుంటూ వచ్చాడు. వాళ్ళు డబ్బులు తీసుకొని పక్క వెళ్ళిపోయారు తప్పితే వాళ్ళు ఓట్లేయలేదు, వీళ్ళనే నమ్ముకున్నటువంటి మేము మాత్రం సంకనాకిపోయామని చెప్పి రెడ్ల పేరుతో ఉన్నటువంటి హ్యాండిల్స్ మాట్లాడుతున్నాయి. గ్రౌండ్ లెవెల్లో రెడ్డి సామాజిక వర్గం కూడా మాట్లాడుతుంది. ఇలాంటి పొజిషన్స్లో రెడ్డి సామాజిక వర్గం నిజంగా జగన్మోహన్ రెడ్డికి పని చేసిందా లేదా అనేటువంటిది మీరు గ్రౌండ్ లెవెల్లో తిరిగారు కాబట్టి నాకు స్ట్రైట్ ఆన్సర్ చెప్పండి. చేయలేదు. ఈ ఉపద్రవం కారణం అదే. మీకు ఇంకోటి చెప్తా. ఓకే, ఒకటి తెలంగాణ ఎలక్షన్స్ చూసుకోండి, రెడ్డి సామాజిక వర్గంలో ఏకతాటి మీదకి రాగలిగింది. ఎగ్జాక్ట్లీ. ఉదాహరణకి ఖమ్మం, నల్గొండ, వరంగల్, ఇంకోటి మహబూబ్ నగర్, ఈ పరిసర ప్రాంతాల్లో ఇలా ఏకతాటి మీదకి వచ్చి పనిచేస్తే సక్సెస్ చూసింది కాంగ్రెస్. గత 10 ఏళ్ళు లాస్ట్ 2 టర్మ్స్ ఆ 4 పుల్లు 4 ఆవులు కదే విభజించు పాలించలో సక్సెస్ చూసిన ఒక పార్టీ ఇవాళ కన్సల్టేట్ అయితే ఏమైంది? కేసీఆర్ గారికి చుక్కలు కనబడుతున్నాయి. మీకు అర్థమవుతుందా? సో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కన్సల్టేషన్ దగ్గర ఇవాళ ఏం చేశారు? విభజించి పాలించే ఫార్ములాకి ఎప్పుడైతే ఆయన వెళ్ళాడో అవుట్కమ్ ఏమైంది? చూడండి సార్, ఒకటి గుర్తుంచుకోండి, ప్రతి ప్రభుత్వం నేను మంచి చేస్తానని వస్తుంది. అది ఎవడైనా ఉన్నాయండి, చేస్తారా లేదా అనేది ప్రశ్న. అది దాని గురించి కాదు. దానికి మీకు ఎప్పుడైనా సరే 40% కన్సల్టేట్ అయ్యి వైఎస్ఆర్సీపీకి ఓటు బ్యాంక్ పడింది, సంక్షేమ ఫలాలు అందుకున్నారు. మిగిలిన వాళ్ళు ఎవరు? న్యూట్రల్ ఓట్లు కానీ న్యూట్రల్ ఓటర్లు, అధిక పెద్ద కులస్తులు, ఇలాంటి వాళ్ళకి వాళ్ళు దే ఆర్ కంటిన్యూస్లీ ఫోకసింగ్ ఆన్ ద గవర్నెన్స్. ఓకే, దే ఆర్ రాబిన్హుడ్ ఫామ్లో కాదు కదా, ఆడి కొట్టిడి పెట్టడం బాగుంది. కానీ ఈ జరుగుబాటుకి అలవాటు పడిన వాళ్ళు కన్సల్టేటర్ అవుతారు. అందరూ భయ్ మన ఇంట్లోంచి కదలకుండా వస్తుందిరా అని పెన్షన్ అన్నాడు, 40% వేసారు వాళ్ళకి. ఇంకొక 40% కూడా దగ్గర 1,62 crores దాకా ఉన్న వాళ్ళు ఎలా కన్సల్టేట్ అయ్యారంటే, ఈ పెన్షను ఇట్స్ ఆర్డినేటెడ్, తెలుగుదేశం 2,000ది, ఇది 3,000 చేసాడు 5 ఏళ్ళలో. ఈ ఇయర్లో మళ్ళీ వస్తే 4,000 ఇస్తానంటున్నాడు. ఏముంది, ఓ రోజు ఆటో వేసుకెళ్తాం, లేదంటే ఒక ట్యాక్సీ బుక్ చేసుకుంటే, ఈరోజు ఓలా ఊబర్స్ ఇదే కదా, ఇంటికి వచ్చేవాడు లేదా సచివాలయంకి వెళ్ళి తీసుకోవాలి, దాన్ని ప్రిపేర్ అయిపోయారు. ఓకే, 4,000. ఇక్కడ ఏమవుతుందంటే సంక్షేమం అన్నది నిలకడదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పింది అదే, ఎవరు వచ్చినా ఏం చేసినా ఈ సంక్షేమాన్ని ఆపలేరు అన్నారు. ఆపలేనప్పుడు కొత్తదనం కోరుకోరా, పెప్సీ యాడే దిల్ మాంగే మోర్, 3,000 4,000 వస్తుంది. వాడికి లబ్ధిదారుడు ఆలోచించే విధానం ప్రాస్పెరిటీ మారిపోతుంది.